హలో గైస్, మనం ఈరోజు వచ్చేసరికి ట్రాన్స్మిషన్ లైన్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటి ఒరిజినల్గా? ట్రాన్స్మిషన్ లైన్ అంటే మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద పోల్స్ చూస్తాం. మనం ఏం చేస్తాము, అవి పోల్స్కి వైర్స్ ఉంటాయి. ఆ వైర్స్ని మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అని అంటాం. ఆ వైర్స్ ఏం చేస్తే మనకి ఎలక్ట్రికల్ కరెంట్ని కండక్ట్ చేస్తాయి. ఓకేనా? మన టర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే అదేంటి, ఎలక్ట్రికల్ సిగ్నల్ అంటాము. సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేవ్ అంటాము. ఓకేనా? మనకి ఇప్పుడు కరెంట్ అనేది ట్రాన్స్మిషన్ లైన్ వెళ్తుంది. ఇప్పుడు వేవ్ కదా, మనకి వేవ్ దగ్గర ఏంటి, వేవ్ అనేది ట్రాన్స్మిషన్ లైన్ పాస్ చేస్తాను. అప్పుడు నేను ఏం కనుక్కోవాలి, దానికి ట్రాన్స్మిషన్ లైన్ వేవ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకేనా? మనకి అక్కడ సిగ్నల్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పడానికి మనకు వేవ్ ఈక్వేషన్ ఉండాలి. అది ఏంటంటే మనం ట్రాన్స్మిషన్ లైన్ వేవ్ ఈక్వేషన్ అని అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను ఒక లైన్ తీసుకుంటున్నాను అండ్ ఆ లైన్కి నేను ట్రాన్స్మిషన్ లైన్ అని పేరు పెట్టుకున్నాను. దానికి ఆ లైన్కి మనకి టూ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎనీ కండక్టర్ ఆర్ ఎనీ వైర్ మనం తీసుకుంటే మనకి టూ ప్రాపర్టీ, ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్ అని టూ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు ఇటు ఇన్పుట్ ఇచ్చానండి వోల్టేజ్, అండ్ ఈ ఆర్ ప్లస్ ఎల్ ఉంది కదా, అండ్ ఆర్ అండ్ ఎల్ అనేది నేను ఆర్ని పుట్టి ఆర్ కాకుండా డెల్టా ఎక్స్ అండ్ డెల్టా ఎక్స్తో రాసుకుంటున్నాను. ఇక్కడ డెల్టా ఎక్స్ ఎందుకు సార్ అని అన్నారు అనుకోండి, మనం తీసుకున్నది ఇట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ టైప్ ట్రాన్స్మిషన్ లైన్. అండ్ ఇక్కడ కూడా ఏం తీసుకున్నాము, ఇది జీ అండి కండక్టెన్స్, అండ్ ఇది కెపాసిటెన్స్ ఇంటూ డెల్టా ఎక్స్. అండ్ ఇక్కడ అవుట్పుట్ దగ్గర మనకు వోల్టేజ్ V2 అండ్ ఇన్పుట్ దగ్గర కరెంట్ ఇట్స్ అన్ I1 అండ్ ఇక్కడ కరెంట్ ఇట్ ఈస్ అన్ I2 అండ్ మనకి ఈ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కరెంట్ I3. మన దీని ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ మనకి ఇంపిడెన్స్ Z అండ్ ఇక్కడ మనకి దీన్ని అడ్మిటెన్స్ Y అని అనుకుంటాం. ఓకే, మనం ఇప్పుడు కేవీఎల్ వాడతాం. ఓకే, ఎందుకు కేవీఎల్ వాడతాం, నాకు వేవ్ ఈక్వేషన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం పారామీటర్స్కి ఏంటని డిఫైన్ చేసుకోవాలి. ఐఏ అండ్ ఇవన్నీ ఎందులో తెచ్చుకోవాలి, ఆర్ఎల్జిసిలోకి తెచ్చుకోవాలి. అప్పుడే కదా మనం వేవ్ ఈక్వేషన్ కట్టగలం. మనకి ఇక్కడ వోల్టేజ్ అండ్ లెంత్ మెయిన్ అండ్ కరెంట్ అండ్ లెంత్ మెయిన్. ఇక్కడ లెంత్ అనగానే ఏదో అనుకోద్దు, ఎక్స్ అండి. కేవీఎల్ వాడుతున్నాం. వాట్ ఐఎమ్ యూజింగ్ కేవీఎల్. కేవీఎల్ ఎలా వాడతాం మనం, ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ వోల్టేజ్, అంతే కదా. మనకి కాంపోనెంట్స్ ఒక వోల్టేజ్ కావాలి. సర్క్యూట్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి ఆ లూప్లో, దానికి మనం వోల్టేజ్ కట్టి ఈక్వేట్ చేసుకుంటాం ఇన్పుట్ సోర్స్ వోల్టేజ్. ఇక్కడ నాకు సోర్స్ V1 వోల్టేజ్ ఇక్కడ పెట్టింది, అండ్ ఇక్కడ ఈ వోల్టేజ్ అనేది దేనికి వెళ్తుంది, ఈ కాంపోనెంట్కి వెళ్తుంది అండ్ ఈ కాంపోనెంట్కి వెళ్తుంది. బట్ నాకు ఈ కాంపోనెంట్ వోల్టేజ్ తెలుసు ఎంత, ఇక్కడ V2. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ V2 ప్లస్, మరి దీని వోల్టేజ్ తెలీదు, బట్ నాకు ఇక్కడ కరెంట్ అండ్ ఇంపిడెన్స్ తెలుసు. అప్పుడు ఎలా రాసుకోవచ్చు దాన్ని, I1 ఇంటూ జెడ్ అని రాసుకోవచ్చు కదండి. ఎందుకంటే IZ ఈక్వల్స్ టు ఏంటి మనకి V అకార్డింగ్ టు ఏసీ అనాలిసిస్. ఓకేనా? మనకి జెడ్ అంటే ఏంటి ఒరిజినల్గా, ఈ టూ కాంపోనెంట్స్. ఓకేనా? జెడ్ అంటే ఏంటి, టూ కాంపోనెంట్స్. నేను ఇక్కడ అందుకని ఏం చేస్తాను, V2 ప్లస్ I1 అలా ఉంచుకొని జెడ్ని ఎలా రాసుకుంటానండి, R ప్లస్, ఓకేనా, R ప్లస్ ఎల్ d/dt ఇంటూ డెల్టా ఎక్స్ అని రాసుకుంటాను. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ డెల్టా ఎక్స్. ఎందుకు సార్ మీరు అలా రాసుకున్నారంటే, మనకి ఇంతే కదా జెడ్, ఈ మొత్తం ఏంటి మనకి వోల్టేజ్. అందులో జెడ్ నేను ఏం చేస్తాను, I1 అనేది కామన్ తీస్తాను. మన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చేస్తాం కదా, సేమ్ అలా చేశాను. I1 అండ్ డెల్టా ఎక్స్ కామన్ తీస్తాను. మనకి ఈ టర్మ్ మొత్తం ఏంటి, వోల్టేజ్ కదా. వోల్టేజ్ ఏమవుతుంది, రెసిస్టర్లోకి వెళ్ళినప్పుడు RI అవుతుంది, అండ్ ఇక్కడికి వచ్చేబోతికి ఇండక్టర్లోకి LdI/dt. నేను అందులో I అనేది ఏం చేశాను, బయటికి తీస్తాను. అండ్ ఇక్కడ ఇప్పుడు V1 ఉందండి, అండ్ ఇక్కడ V2 ఉంది. నేను ఏం చేస్తాను, నాకు ఓన్లీ ఇక్కడ కరెంట్ టర్మే ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, V1 మైనస్ V2 ఈక్వల్స్ టు I1. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది d/dt అనేది ఫేజర్ ఫామ్లో రాసుకున్నప్పుడు jω అని రాసుకోవచ్చు. ఓకే, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ jω. అందుకని నేను ఇక్కడ jω కింద రాసుకుంటాను. అంటే
మనకి డొమైన్ మార్చుకున్నట్టుగానే. ఓకే, వీఆర్ చేంజింగ్ దిస్ డొమైన్. ఏం చేస్తాను నేను, టైం డొమైన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ కింద మార్చుకున్నాను. ఓకే, ఫోరియర్ సిరీస్ అలాగే అటుకి ఇక్కడ వాడతారు, సేమ్ నేను అలాగే చేశాను ఇక్కడ కూడా. ఏం చేశాను, ఎల్జే ఒమేగా కింద రాసుకున్నాను, ఇక్కడ డెల్టా ఎక్స్. అండ్ మనకి V2 మైనస్ V1 అనేది ఏంటండి, V2 మైనస్ V1 ఈజ్ డెల్టా V, అంటే చేంజ్ ఇన్ వోల్టేజ్. బట్ నాకు ఇక్కడ V1 మైనస్ V2 ఇచ్చారు, అప్పుడు నేను ఏం చేస్తాను, డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ R ప్లస్ J ఒమేగా L ఇంటూ డెల్టా ఎక్స్ అండి. నేను ఏం చేస్తాను, ఆ డెల్టా ఎక్స్ని కూడా ఇటే తెచ్చుకుంటాను, దెన్ ఇట్ విల్ బి కన్వీనియంట్ ఫర్ అస్. మనకి ఇలా మారుతుందండి. I1ని నేను I అనుకుంటున్నాను, I1ని I అని తీసుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసమని. అప్పుడు మనకి ఏమవుతుందండి, ఇది R ప్లస్ J ఒమేగా L. ఒక్కసారి బాగా చూడండి, మనకి ఇది స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ పార్ట్ తీసుకుంటున్నాం. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ పార్ట్ మరీ స్మాల్ అనుకోండి, మనకి చేంజ్ ఇన్ వోల్టేజ్ అండ్ చేంజ్ ఇన్ లెంత్ అనేది నియర్గా మనకి ఏ ఫామ్లోకి వెళ్తుంది, రెండు జీరోకి అప్రోచ్ అవుతాయి. డెల్టా V అనేది జీరోకి అప్రోచ్ అవుతుంది, అండ్ డెల్టా ఎక్స్ అనేది కూడా జీరోకి అప్రోచ్ అవుతుంది. అండ్ ఈ టైంలో మనం డెల్టా V బై డెల్టా ఎక్స్కి మన లిమిట్ కడితే మనకు వచ్చేది ఏంటండి, దెన్ వాట్ విల్ గెట్, మైనస్ ఆఫ్ dV బై dx can be given as I into R plus J omega L. అండ్ దీన్ని మనం ఏమంటాం, ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. నేను దీన్ని కొంచెం మాడిఫై చేసుకుంటాను, మైనస్ నేను పంపిస్తున్నాను. dV బై dx ఈక్వల్స్ టు మైనస్ I ఇంటూ R ప్లస్ J ఒమేగా L. ఓకేనండి, ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్ అని నేను అంటున్నాను. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ మనకి. బట్ నాకు ఇక్కడతో అయిపోయిందా, లేదు, నేను ఇంకా వేవ్ ఈక్వేషన్ కట్టాలి. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు వరకు కేవీఎల్ తీసుకున్నాను, అండ్ ఇప్పుడు కేసీఎల్ తీసుకుంటాను. అండ్ కేసీఎల్ లో మనకి I1 ఈక్వల్స్ టు ఏంటి, I2 ప్లస్ I3. I1 ఈక్వల్స్ టు I2 ప్లస్ I3 ఎందుకు వచ్చింది సార్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనకి కేసీఎల్ ఏం చెప్తుంది, ఎనీ జంక్షన్ దగ్గర కరెంట్ స్ప్లిట్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి జంక్షన్ దగ్గర కరెంట్ అనేది 2 పార్ట్స్ కింద విడిపోయింది, అంటే ఏమవుతుంది, ఇన్కమింగ్ కరెంట్ అనేది అవుట్ గోయింగ్ కరెంట్స్ కి ఈక్వల్ అవుతుంది. అది కేసీఎల్ చెప్తుంది మనకి, కిర్చాఫ్ కరెంట్ లా. అండ్ ఈ కేసులో నేను I1 మైనస్ I2ని తెచ్చుకొని అండ్ నేను టేకింగ్ I3 అని అనుకుంటున్నాను. ఓకేనా, I3 కావాలంటే ఏం చేయాలి, I1 నుండి I2 తీయాలి. అండ్ I1 మైనస్ I2ని ఏమనుకోవచ్చు మనం, డెల్టా I అనుకుంటానండి. డెల్టా I ఎందుకు, ఆల్రెడీ I2 మైనస్ I1 ఏమని రాసుకోవచ్చు, డెల్టా I కింద రాసుకోవచ్చు. దాన్నే నేను మైనస్ డెల్టా I అని పెట్టుకుంటే ఏమవుతుంది, I1 మైనస్ I2 అవుతుంది మనకి. ఆ విధంగా మార్చుకున్నానండి. బట్ I3 కరెంట్ కావాలి. ఒరిజినల్ కరెంట్ అంటే ఏంటి, మనకి I ఈక్వల్స్ టు V బై Z అంటాం, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు V ఇంటూ Y. V ఇంటూ Y ఎందుకు రాసుకున్నారు సార్ అంటే అలా రాసుకోవచ్చండి. కానీ నేను ఏం చేస్తున్నాను ఈ కేసులో, నేను ఇక్కడ మనకు వోల్టేజ్ ఏంటి, ఈ కేసులో వోల్టేజ్ ఈజ్ V2, అందుకే నేను ఐఎమ్ టేకింగ్ V2 as కామన్. ఓకే, ఐఎమ్ టేకింగ్ V2 as a కామన్ తీసి మనకి రిమైనింగ్ Y కదండి, అడ్మిటెన్స్ ఎలా రాసుకోవచ్చు, G ప్లస్ C D బై dt ఇంటూ డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ ఎందుకు పెట్టాము, బికాస్ వీఆర్ టేకింగ్ ఏ డిస్ట్రిబ్యూటివ్ లైన్. ఓకేనా, నాట్ ఏ లంప్డ్ సర్క్యూట్ అది. ఓకే, డెల్టా ఎక్స్ తీసుకున్నాం. ఓకే, సేమ్ ఇందాకట్లా మనం ఏం చేస్తాం, మైనస్ డెల్టా I బై డెల్టా ఎక్స్ అని రాసుకుంటాం. అండ్ ఇక్కడ నేను V2ని ఏమని తీసుకుంటానండి, V అని తీసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ టేకింగ్ V2 as a V. అప్పుడు నాకు ఇది V అవుతుంది. అండ్ G ప్లస్ ఇక్కడ ఫేజర్ ఫామ్ లో రాసుకుంటే దీన్ని కూడా J ఒమేగా రాసుకోవచ్చు, అంతే కదండి. సేమ్ ఇక్కడ కూడా డెల్టా I అండ్ డెల్టా ఎక్స్ అనేది మనకి అప్రోచ్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు,
minus of di by dx is equals to v into g plus c j omega. అండ్ నేను దీన్ని ఫర్దర్గా రాసుకోవాలంటే డిఐ బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వి ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి అని రాసుకుంటానండి. అండ్ వాట్ ఈజ్ అవర్ దిస్ ఈక్వేషన్? ఇట్ విల్ బి అవర్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా 2 ఈక్వేషన్స్ రాసుకుందామండి. డివి బై డిఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ డివి బై డిఎక్స్ ఎలా రాసుకోవచ్చండి అక్కడ ఇచ్చినట్టుగా మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్, అంతే కదండి, ఐ అని రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ డిఐ బై డిఎక్స్ ఏమని రాసుకున్నాం? మైనస్ జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ వి అని రాసుకున్నాం. ఇప్పుడు చూడండి డివి మనకి ఇది ఏంటి? ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంపిడెన్స్ జెడ్, అండ్ ఇది మనకి టర్మ్ ఇట్ ఈస్ ఇన్ ఇంపిడెన్స్ అండ్ దిస్ ఈస్ టర్మ్ మనకు వచ్చేబోతుకి అడ్మిటెన్స్. మనకి దాంతో కాదు ప్రాబ్లం, నాకు ఇప్పుడు వేవ్ ఈక్వేషన్ కావాలి. అంటే నేను ఏం చేస్తాను, ఏదైతే ఈక్వేషన్ ఉందో అండి వాట్ ఎవర్ దట్ ఐ ఈక్వేషన్ గాట్ దాన్ని ఏమని రాసుకుంటాను? డివి బై డిఎక్స్ ఉంది కదా, దీన్ని నేను అగైన్ ఏం చేస్తాను? డెరివేటివ్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకి ఏంటి? ఇది కాన్స్టెంట్, మనకి అది మారదు, అందుకని నేను దాన్ని బయటకి రాసుకుంటాను. అండ్ మనకి ఐ అనేది వేరియబుల్ అక్కడ, అందుకని ఏం చేస్తాను? డి బై ఎక్స్ ఆఫ్ ఐ అని రాసుకోవచ్చు కదండి, అలా రాసుకోవచ్చు కదా. మనకి ఇది చేస్తే ఏమవుతుంది అప్పుడు? డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఇది మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. మనకి డిఐ బై డిఎక్స్ అంటే ఏంటండి? ఇదే కదా, నేను అది రాస్తున్నాను, ఆ ప్లేస్లో అది రాసుకుంటున్నాను. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇది ఇంటూ అండి, ఇట్స్ మల్టిప్లికేషన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైనస్ చూసారండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మనకి ప్లస్ అవుతుంది. ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ టు జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ వి అండి, ఓకే, ఇంటూ వి. అప్పుడు మనకి ఏమవుతుంది? డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్. ఇది గైస్ ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనకి డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది? గామా స్క్వేర్ వి వచ్చింది. డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ గామా స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఇన్ కేస్ నేను డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ని డి స్క్వేర్ అనుకున్నాను, ఓకే, వాట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఈస్ డి స్క్వేర్ అండ్ డి స్క్వేర్ ఇంటూ వి మైనస్ గామా స్క్వేర్ వి ఈక్వల్స్ టు 0. ఈ కేసులో నేను ఏం చేస్తున్నాను? వి కామన్ తీస్తున్నాను అండ్ వి కామన్ తీస్తున్నాను. నాకు వచ్చేది ఏంటండి? ఇలాగ వస్తుంది. ఓకే, మనకి ఈ కేసులో మనకి ఏంటి అయితే ఇది 0కి ఈక్వల్ అవ్వాలి ఆర్ వి 0 అవ్వాలి. మనకి వోల్టేజ్ ఈజ్ నాట్ ఏ 0, ఓకే, అంటే అప్పుడు మనకి ఇదే 0 అవ్వాలి. ఇప్పుడు నేను రాసేది ఆక్సిలరీ ఈక్వేషన్ డి స్క్వేర్ మైనస్ గామా స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు? డి స్క్వేర్ ఈక్వల్స్ టు గామా స్క్వేర్ రాసుకోవచ్చు, డి ఇది ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ గామా అనుకోవచ్చు. ఇక్కడ డి అనే కేసు మనకి D1 అండ్ D2 రెండు ఉంటాయండి. ఫస్ట్ దానికి ఒకేలా మనం గామా అనుకుంటే తర్వాత దానికి మైనస్ గామా. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఇన్ కేసు దీన్ని వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి వోల్టేజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ ఈ పవర్. మనకి ఫస్ట్ రూట్ ఏమొచ్చింది? ప్లస్ మైనస్ వచ్చింది, కానీ మైనస్ తీసుకుంటున్నాను. మైనస్ ఎందుకు తీసుకొస్తారో అంటే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనకి దీనికి సొల్యూషన్ ఏంటండి? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి v ఈక్వల్స్ టు V1 ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ V2 ఈ పవర్ ప్లస్ గామా ఎక్స్. మనకి ఇక్కడ ఎక్స్ అనేది లెంత్, వి అనేది వోల్టేజ్. ఇక్కడ V1 అండ్ V2 టూ టర్మ్స్ మనం రాశాను, అండ్ ఇది ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్ అండ్ ఇది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఇది ఏంటి అంటే ఇది మనకి ఇన్సిడెంట్ అండి, ఇన్సిడెంట్, అండ్ ఇది రిఫ్లెక్టెడ్ ఇన్సిడెంట్ వేవ్ అండ్ ఇది రిఫ్లెక్టెడ్ వేవ్. ఎందుకు సార్ ఇలాగ వచ్చిందని అంటే
ఒరిజినల్గా మనకి మీరు బాగా ఆలోచిస్తే మనం ఏదైనా ఒక వేవ్ పంపించామనుకోండి ఒక లైన్లో. ఓకే, ఆ వేవ్ ఏం చేస్తుంది, ఇన్సిడెంట్ అంటే నేను పంపించండి వేవ్ ఎప్పుడైతే డెస్టినేషన్ తగిలిందో రిఫ్లెక్ట్ అవుతుంది కదా మనకి, ఆ రిఫ్లెక్టెడ్ వేవ్నే నేను V2. ఓకే, ఇక్కడ ప్లస్ ఎందుకు పెట్టుకున్నాం, రిఫ్లెక్ట్ మళ్ళీ రివర్స్ వస్తుంది కదా అంటే మనకి రెండు సేమ్ వేస్లో ఉంటాయి, దానివల్ల మనకి ఇక్కడ ప్లస్ ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఇదే ఈక్వేషన్ని మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చాయి, నేను dv/dx అనేది దేనికి చేశాను, దీనికి చేశాను. అదే ఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ కట్టుకున్నాం అనుకోండి, మనం ఐకి వచ్చి బుత్కి I1 e పవర్ మైనస్ గామా ఎక్స్ అండ్ మైనస్ వచ్చి ఇక్కడ I2 e పవర్ ప్లస్ ఆఫ్ గామా ఎక్స్. అండ్ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే మనకి కరెంట్ అనేది అపోజిషన్, ఏదైతే ఇన్కమింగ్ కరెంట్ వస్తుందో దానికి ఆపోజిట్గా వస్తుంది, అందుకని ఇక్కడ డైరెక్షన్ కరెంట్ మరి మైనస్ చూపించాలి, ఈజ్ డైరెక్షన్ కాబట్టి. ఇక్కడతో అయిపోలేదు అండ్ ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతుంది అసలైన కథ. ఓకేనా, ఇక్కడ నుండి మనకి కథ మొత్తం స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం గామా అంటే ఏంటి అసలు ఒరిజినల్గా దాని గురించి తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇందులోనే డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ తెలుసుకుంటాం.